అడవి నుంచి ఆదివాసులను దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు జనసమితి పార్టీ నేతలు. ఇద్దరు పారిశ్రామికవేత్తల కోసం కేంద్రం వేలాది ఆదివాసుల ప్రాణాలు హరిస్తుందని, సాంప్రదాయ ఆటల పాటలు పాడి వేట చేసుకుని బ్రతికే అమాయక ఆదివాసులను ఆపరేషన్ కకార్ పేరుతో పక్షుల్లా కాల్చి చంపుతుందని జనసమితి పార్టీ నేతలు ఆరోపించారు. ఖమ్మం నగరంలోని ఖానాపూర్లో నూర్ రెసిడెన్సీలో జనసమితి పార్టీ నేతలకు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇక అడవిలో జీవించడం ఆదివాసుల హక్కని, అడవికి ఆదివాసులకు విడదీయరని సంబంధం ఉందని అన్నారు. అయితే దాన్ని ఎవరో తుడిచివేయలేరని కేంద్రంపై ఘాటుగా స్పందించారు. జనసమితి పార్టీ నేతలు ఆకుల అలములా తింటూ కూడా వాకు వంకలతో అడవి జంతువులతో సహజీవనం చేసి బ్రతికే అమాయక ఆదివాసీ గిరిజన గూడెలను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలోని వెంకటాయపాలెం, సుబ్లేడు, తిరుమలాయపాలెం మండలంలోని సుబ్లేడు, ఈ రెండింటిని మండల కేంద్రాలుగా ప్రకటించాలని చెప్పి గత 6 సంవత్సరాలుగా మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా సంసిద్ధత వ్యక్తం చేసి సమగ్రమైనటువంటి విచారణ కూడా చేసి నివేదికలు ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం సమర్పించింది. అదేవిధంగా రాష్ట్ర యంత్రాంగం కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి పంపిస్తే నాటి ఎమ్మెల్యే గారు కావాలని వీటి పెండింగ్ పెట్టారు. తద్వారా ప్రజలు కూడా ఆయనకు మంచి తీర్పు ఇచ్చారు. ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారు స్వయంగా నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి ఏమాత్రం జాప్యం లేకుండా ఈ 2 మండలాలను ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే లాంగ్ పెండింగ్ ఇష్యూ ఇది. ప్రముఖ జర్నలిస్టు, ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సోయబుల్లా ఖాన్ జన్మ